ఒక మంచి కార్యక్రమాల కోసం మంచి అవగాహనను చైతన్యాన్ని పెంపొందించడానికి మీకు అందరికీ సారథ్యం వహిస్తున్న బైరి నరేష్ గారికి, విజయ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సోదరి గంగా, ఇతర సోదరిమణులు, సభలో ఉన్న ఎంతోమంది ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, కళాకారులు, పేరు పేరున అందరికి కూడా దండాలు. కొన్ని సూచనలు చేద్దామని వచ్చాను నేను ఇక్కడికి. ఒకటేంటంటే నాకు బాగా సంతోషాన్ని ఇచ్చింది, నేను అనుకుంటా ఇది మొట్టమొదటి మీటింగు. ఇక్కడ ఓల్డేజ్ వాళ్ళు వెతుకుతా కూడా కనబడతలేరు, అసలు ఎక్కడ ఓల్డేజ్ వాళ్ళు కనబడట్లేదు. ఒక 4-5 నేను ఐడెంటిఫై చేశాను. అంటే నాకు తెలిసి 50 ఏళ్ళకు పైన నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్నా, ఉపన్యాసాలు ఇస్తున్నా, కానీ అసలు ఇంత యంగ్ లీడర్స్, కార్యకర్తలు ఉన్న మొట్టమొదటి సమావేశం ఇది. 44 ఏళ్ల కింద నేను ఇదే ఆడిటోరియంలో విద్యార్థి నాయకులుగా చాలా సమావేశాలకు హాజరయ్యాను. మళ్ళీ అది మరిపించే విధంగా ఇవాళ యూత్ ఇక్కడ ఉన్నారు. దీనివల్ల ఒక నమ్మకం కలుగుతూ ఉంది. ఏంటంటే జయశంకర్ సార్ ఎప్పుడు తెలంగాణ మీటింగ్స్ పెట్టినప్పుడు ఏమై యూత్ తక్కువ ఉన్నారు, అంత ముసలోళ్ళే వచ్చిండ్రు అని అనేవాడు. ఎందుకంటే 69 ఉద్యమంలో ఫెయిల్ అయిన తర్వాత తెలంగాణ అంటే వాళ్ళే వచ్చేటోళ్ళు ఎక్కువ. లెక్క పెట్టమనేటోడు ఎంతమంది యూత్ ఉన్నారు, లెక్కపెట్టి ప్రకాష్ అనేటోడు. చాలా రేర్గా వచ్చేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో స్టూడెంట్స్ అంతా కూడా ఇందులో యాక్టివ్గా ఇన్వాల్వ్ కావడం, ఉస్మానియా యూనివర్సిటీ దీనికి ఒక కేంద్ర బిందువు కావడం మాకందరికీ సంతోషాన్ని ఇచ్చింది. అయితే యూత్ ఉన్న ఏ ఉద్యమం కానీ, ఏ విప్లవం కానీ ఏది కూడా విఫలం కాదు. యూత్ ఉన్నారు అని అంటే ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు కొట్లాడి కూడా సాధిస్తారు అనే ఒక నమ్మకం మనకు వస్తుంది. సో సారథ్యం వహించే నరేష్ యువకుడే, మీరంతా కూడా యువకులే. కాబట్టి ఈ ఉద్యమం విజయవంతం అవుతుంది. కానీ దీనికి ఒక రోడ్ మ్యాప్, కరెక్ట్ పద్ధతిలో దీన్ని నడపడము. నాకు తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 50 ఏళ్ల కింద ఒక మాట చెప్పారు. ఏమనంటే, ప్రజల కోసం పనిచేసే ఏ సంస్థకైనా, ఏ నాయకునికైనా డబ్బు అనేది సమస్యగా రాదు అన్నాడు. డబ్బు అనేది సమస్య కాదు. ఎప్పుడు దాన్ని కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకొని నిధులను సమీకరించుకొని కార్యక్రమాలను నడిపినప్పుడు ఆ డబ్బు అనేది సమస్య కాదు. కాబట్టి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇది. తరతరాలు కాదు, యుగాలుగా వేలునుకున్న మూఢనమ్మకాలు ఇవి. వీటికి రక్షణలు కూడా ఉన్నాయి. మనం అమితంగా ప్రేమించే అంబేద్కర్ గారి చేత కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అని చెప్పి ఆర్టికల్ 25 కాన్స్టిట్యూషన్లో పెట్టించారు. అంటే అన్ని అంబేద్కర్ గారు అనుకున్నట్టే రాజ్యాంగంలో రాలేదు. ఆ రాజ్యాంగ సభలో ఉన్న నిర్మాతలు చాలామంది వాళ్ళ బల ప్రయోగంతో, వాళ్ళ పలుకుబడితో కొన్ని అంబేద్కర్కి ఇష్టం లేని కూడా అందులో జొప్పించారు. ఇప్పుడు ఏదైనా ఒక చట్టం చేయాలంటే సుప్రీంకోర్టుకు ఈ రిలీజియస్ లీడర్స్ అంతా పోతారు. మూఢనమ్మకాలను మెయిన్గా ప్రోత్సహించేటి రిలీజియస్ ఆర్గనైజేషన్స్. వీటి పునాది ఎక్కడుందంటే ప్రిమిటివ్ సమాజంలో ఉంది. ఆది మానవుల దగ్గర నుంచి కూడా ఆనాటి బలవంతులను లొంగ తీసుకోవడానికి ప్రతిదాన్ని కూడా ఆనాడు ఒక ఆయుధంగా వాడుకున్నారు ఆనాటి పెద్దలు. అవి రాను ఏమైనాయి, అవి నమ్మకాలుగా స్థిరపడిపోయినాయి, జీన్స్లోనే భాగమైపోయినాయి. ఇవాళ ప్రిమిటివ్ సమాజం లక్షణాలైన ఈ మూఢనమ్మకాలు ఏవైతున్నాయో అవి ఫ్యూడల్ సమాజంలో ఉన్నాయి, ఇప్పుడు క్యాపిటలిస్ట్ సమాజంలో కూడా వచ్చినాయి, కొన్ని సోషలిస్ట్ సమాజాలలో కూడా ఉన్నాయి. ఉదాహరణకు చైనా కంటే గొప్ప కమ్యూనిస్ట్ కంట్రీ అయితే ఏది లేదు. ఎందుకంటే చాలా దీర్ఘకాలము కమ్యూనిస్టులుగా ఉన్నారు. కల్చరల్ రెవల్యూషన్ జరిగింది అక్కడ చైర్మన్ మావో గారి నాయకత్వాన 1965లో. చాలా మూఢనమ్మకాలను వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు చైనాలో ఏ లిఫ్ట్ దగ్గర పోయినా కూడా 4వ నంబర్ ఉండదు. అక్కడ అమెరికాలో 13వ నంబర్ ఉండదు, చైనాలో 4వ నంబర్ ఉండదు. చైనాలోనే కాదు, చైనా వాళ్ళు ఎక్కడున్నా కూడా సింగపూర్లో కానీ మలేషియాలో కానీ లిఫ్ట్లో 4వ నంబర్ కనబడదు మనకు. వాళ్ళకేంటంటే మూఢనమ్మకం 4 అంటే. కొన్ని మంచి నమ్మకాలు ఉంటాయి, కొందరు 6 అని పెట్టుకుంటారు, వాళ్ళకి అది మంచిది అని. బట్ అది మూఢనమ్మకమే. అది 6, 9 ఇలా ఎంత డిమాండ్ ఉందంటే ఆర్టీ ఆఫీస్ పోతే నంబర్లకు కొన్ని లక్షల రూపాయలు, కారు కంటే కూడా కారు నంబర్కి ఎక్కువ పెడుతున్నారు.
అది మూఢనమ్మకం కాదా? అది నమ్మకాలు ఎట్లయిపోయినాయంటే మూఢనమ్మకాలు ప్రిమిటివ్ సమాజంలో ఉన్నాయి, ఫ్యూడల్ సమాజంలో ఉన్నాయి, క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్నాయి, కమ్యూనిస్టు సమాజంలో కూడా ఉన్నాయి. మరి వీటిని పెళ్లగించాలంటే ఏం చేయాలి? ఒక బలమైన పోరాటం రావాలి. సుప్రీంకోర్టు ముందుకి ఒక అశ్విని అనే ఒక అడ్వకేట్ సూపర్స్టిషన్స్ మీద ఒక రిట్ వేశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మేమేం చేయలేము, పార్లమెంట్ కావాలంటే లెజిస్లేషన్ చేసుకోవచ్చు. మూఢనమ్మకాలు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, మూఢనమ్మకాల పేరుతో కొంతమందిని చంపడం కానీ బాధించడం కానీ చేస్తున్నారో వారికి కఠిన శిక్షలు వేసే విధంగా చట్టాలను రూపొందించవచ్చు. అదేవిధంగా సమాజంలో అవేర్నెస్ అనేది, ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ మేము చట్టపరంగా వీటిని నియంత్రించలేము అని చెప్పారు. మరి చట్టాలు చేసినంత మాత్రాన నియంత్రించడం సాధ్యమవుతుందా? 1923లో ఆఖరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం చేశాడు. 1 సంవత్సరం ఆయన బర్త్డే కూడా చేసుకోలేదు. నాకు మీరు బర్త్డే కానుకగా వెట్టి చాకిరీని నిర్మూలించామని చెప్పండి అన్నాడు. మళ్ళీ 10 ఏళ్ళు అయినాక అట్లాగే కొనసాగుతుందని రిపోర్ట్స్ వచ్చాయి. మళ్ళీ అదే చెప్పాడు, రూల్స్ ఫ్రేమ్ చేశాడు, కఠినంగా శిక్షించాలని చెప్పాడు. కానీ వెట్టి చాకిరీ పోయిందా? నక్సలైట్ ఉద్యమము సిరిసిల్ల జగిత్యాలలో అడుగుపెట్టేదాకా వెట్టి చాకిరీ అనేది పోలేదు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో తెలంగాణ సాయుధ పోరాటం జరిగేదాకా వెట్టి చాకిరీ అనేది పోలేదు. అట్లాగే అంటరానితన నిర్మూలనకి మనందరి ఆరాధ్యుడైన అంబేద్కర్ గారు ఆర్టికల్ 17 ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ప్రత్యేకంగా ఆర్టికల్ 17 పెట్టాడు, అంటరానితనం నిర్మూలించాలని. దానికి అనుబంధంగా 1955లో అన్టచబిలిటీ యాక్ట్ వచ్చింది. తర్వాత దాని పేరు మార్చారు. ఆ తర్వాత 87, 88లో షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది. మరి ఏ చట్టమైనా అంటరానితనాన్ని నిర్మూలించిందా? హైదరాబాద్కు 60-70 కిలోమీటర్ల దూరంలో చేవెళ్ళ ఉంది. మేము తెలంగాణ ఉద్యమం నడిపే రోజుల్లో చేవెళ్ళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు బయట ఉన్న టీ స్టాల్ పోయి ఓ గ్లాస్ ముట్టుకొని మాకు ఇలా ఛాయ్ పోయి అంటే, సార్ అది తీయకండి సార్, అది మాదిగోళ్ళ గ్లాస్ అన్నారు. అంటే 2 గ్లాసుల విధానం అనేది రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఎంతోమంది దళిత పిల్లలు మధ్యతరగతి వాళ్ళ అమ్మాయిలను కానీ, అగ్రకులాల అమ్మాయిలను కానీ పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళని చంపేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే ఇటువంటి అనర్థాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కొన్ని మూఢనమ్మకాల వల్ల వాళ్ళకు నష్టం జరుగుతుంది కావచ్చు, కానీ కొన్ని మూఢనమ్మకాల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలనకు ఈ తరమే ఆఖరి తరం కావాలి. మళ్ళీ మన పిల్లలు మూఢనమ్మకాలకు పోకూడదు. ఇలాంటి సమావేశాలు ప్రతి కాలేజీలో జరగాలి, ప్రతి హై స్కూల్లో జరగాలి. 8th, 9th పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేక ఉద్యమం అనేది స్టార్ట్ కావాలి. ఎందుకంటే విష బీజాలు అన్నీ కూడా మొలకెత్తేది ఆ వయస్సులోనే. ఇంకా అవకాశం ఉంటే 6-7 తరగతుల దగ్గర నుంచి ఈ విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. నమ్మకాల విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కొన్నేమో రిలీజియన్ నమ్మకాలు ఉంటాయి, ఎంత చెప్పినా వాళ్ళు మార్చుకోరు. విజయ్ కుమార్ గారికి బాగా తెలుసు అది. క్రిస్టియానిటీలోనే కాదు, హిందువులలో ఎక్కువగా మూఢనమ్మకాలు ఉంటాయి, ముస్లింలలో కూడా ఎక్కువగా మూఢనమ్మకాలు ఉంటాయి. కొన్నిటికి సైంటిఫిక్ ఆధారాలు చూపెడతారు. ఈ మూఢనమ్మకాలు సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు. ఉదాహరణకి చేతబడి ఉంది. చేతబడిని ఇవాళ క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ హీలింగ్ అనేది సైంటిఫిక్గా సపోర్ట్ చేస్తున్నది. నాసాలో ఒక సైంటిస్ట్ని అడిగారు, మీరు స్పేస్ ల్యాబ్లో కానీ చంద్రమండలం మీద కానీ సునీత విలియమ్స్ లాగా ఎవరైనా చిక్కిపోయినప్పుడు, వాళ్ళకు అనారోగ్యం వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే క్వాంటమ్ హీలింగ్ అన్నారు. అంటే సైన్స్ రోజు రోజుకు కూడా కొన్నిటిని ఛేదించే క్రమంలో అవి నిజమేనేమో అని అనిపించే విధంగా వాళ్ళు ఇస్తున్న పరిశోధనలు ఉన్నాయి.
ఒకసారి స్టడీ చేయండి. ఎందుకంటే ఎవడో ఒక సైంటిస్ట్ వచ్చేసి దాన్ని ఇది సైన్స్ సపోర్ట్ చేస్తుంది అంటాడు. దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర అస్త్రాలు ఉండాలి. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఇవాళ ఏది మూఢనమ్మకం ఏది కాదు అని చెప్పడానికి మనకు పనికొచ్చే ఒక ఆయుధం. అదేవిధంగా ఇప్పుడు నేను దాని మీద ఎక్కువ ఉపన్యాసాలు వేయడం మొదలు పెడితే, ఎందుకంటే 40 ఏళ్ల కిందనే నేను హేతువాద సంఘ కార్యదర్శిగా 40 కాదు 50 ఏళ్ల కింద నేను రాష్ట్ర కార్యదర్శిగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా పనిచేశాను. కానీ ఆ తర్వాత అది కొనసాగించలేకపోయాం. ఎందుకు కొనసాగించలేకపోయాం? తెలంగాణ అనేది ఒక వైబ్రాంట్ సమాజం. అసలు ఇక్కడ నక్సలిజం అనేది రాకపోయి ఉంటే ఈ మూఢనమ్మకాల ఉద్యమమే గ్రామ గ్రామాన వచ్చేది. కానీ మేమంతా ఆ మూఢనమ్మకాల ఉద్యమంలో నుంచి, హేతువాద ఉద్యమంలో నుంచి, నాస్తికోద్యమంలో నుంచి మేమందరం కూడా అడవి బాట పట్టాం. మా కాన్సన్ట్రేషన్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఫ్యూడలిజం మీద, భూస్వామ్య విధానం మీద మా అటెన్షన్. అందులో ఒక భాగమే అయినా కూడా మూఢనమ్మకాలు ఇది ప్రత్యేకంగా పోరాడాల్సిన అంశము. నేను అందుకే అప్రిషియేట్ చేస్తున్నాను నరేష్ గారిని. నేను చెప్పాను ఆయనకి, మీకు ఎప్పుడైనా డబ్బులకు ఇబ్బంది ఉంటే నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను డబ్బులు పోగు చేయగలుగుతా, మీరు నాకు చెప్పండి అని అన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమాలకి అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఈ ఉద్యమం అనేది విస్తరించదు. ఇది గ్రామ గ్రామాన్నే కాదు, ట్రైబల్ కల్చర్లో కూడా చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. మనం గిరిజనులు అంటాం కదా, ఆదివాసీలు కానీ మట్టి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం మొదలైనప్పుడు దాన్ని ప్రారంభించిన మొదటి వాళ్ళల్లో వెంపటం సత్యం మాస్టర్ గారు, ఆయన మాస్టారు అనేవాళ్ళు. ఆయన టీచర్గా ఆదివాసీ గ్రామాల్లోకి వెళ్ళి ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వాళ్ళని చైతన్యవంతులను చేశాడు. కాబట్టి చేయాల్సింది చాలా ఉంది. మూఢనమ్మకాల మీద నరేష్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఒక పుస్తకం తీయాలి. ఏమనంటే ఏవేవి మూఢనమ్మకాలు, వేటిని మూఢనమ్మకాలుగా మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉంది, ఏది మూఢనమ్మకం ఏది అసలు నమ్మకం. ఎవరిలో ఉంది? విద్యావంతుల్లో ఉంది, అమెరికా పోయి చదువుతున్న వాళ్ళల్లో ఉంది, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్లో చదువుతున్న వాళ్ళల్లో ఉంది. ఏది మూఢనమ్మకం ఏది కాదు. రాత్రులు గోర్లు తీసుకోవడం మూఢనమ్మకం, తీసుకోవద్దంటారు. మంచం కూడా తలా పెట్టి పెట్టాలి, కాళ్ళు ఎడి పెట్టాలి. ఇంట్లో మొదలు పెడితే చాలా ఉంటాయి మూఢనమ్మకాలు. తలుపు తీసేటప్పుడు మీరు తూర్పు దిక్కు తలుపు తీయాలి, ఉత్తరం దిక్కు తలుపు తీయాలి. నేను ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఇప్పుడున్న ఒక ఎంపీ గారు మా ఇంటికి వచ్చారు. అక్కడ నిలబడి గోడ బలగొట్టి తలుపు పెట్టించాడు. ఎంత చెప్పినా ఏం లేదు. అయితే ఇంట్లో ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. నేను పెళ్ళయ్యేదాకా గుళ్ళే పోలే. మా ఊర్లోనే రామప్ప గుడి ఉంది. రామప్ప గుడి మా ఊరు, శివాలయం. అక్కడ ఆ అయ్యగారు వచ్చి రోజు బతిమిలాడేవాడు ఒక్కసారి రమ్మని చెప్పి. ఎందుకంటే ఆ ఊరు పటేళ్ళం మేము, మాలి పటేల్. నేను ఎన్నడూ పోలే. కానీ పెళ్ళైనాక ఆమెను గౌరవించడానికి, ఆమె సెంటిమెంట్ను మనం తప్పు పట్టకుండా ఉండడానికి, ఆమె రైట్స్ను హరించకుండా ఉండడానికి ఆమెతో పాటు పోతా. పోయినాక దండం పెట్టుకో. ఏం దండం పెట్టుకోవాలి, ఏమని పెట్టుకోవాలి? చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం, చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదు ఊరా ఒరే ఒరే. ఏం దండం పెడతాం? తిరుపతి పోతాం, అయ్యగారు గుర్తుపడతాడు, టీవీలో చూస్తాడు కదా, ప్రకాష్ గారు మీరు రాకరాకు వచ్చారు రండి అని చెప్పి ఆడ తీసుకుపోతాడు, దగ్గర తీసుకుపోతాడు. మీరు ఎంతసేపు ఉండాలంటే అంతసేపు ఉండండి అంటే ఏం చేయాలి? అది ఉంది. ఎట్లా ఉంటుందంటే, నేను ఒకసారి కరీంనగర్ దగ్గర కొత్తపల్లి ఉంది, దాదా కొత్తపల్లి. ఆ పిల్లలు ఎక్స్కర్షన్ పోతున్నారు. అయితే ఒక 13 సీట్లు మిగిలినాయి, వాళ్ళకి వర్కౌట్ కాదు అది నిండకపోతే. అయితే మా బావగారు అక్కడ గ్రామ పంచాయతీ పిఓగా ఉండే, పంచాయతీ ఆఫీసర్గా. ఆయన మా అందరు తోలుకొని పోయిండు. అప్పుడు నాకు ఎంత 20 ఏళ్ళు ఉన్నాయి. అయితే అందరూ 112 మంది పిల్లలతో పాటు అందరు గుళ్ళే పోయినా, నేను బయట కూర్చున్నా. నేను పోలే. నేను అప్పటికి 13వ తిరుపతి పోవడం. నేను 6వ తరగతి వెళ్ళినా ఎంటికలు ఇవ్వడానికి ఒప్పుకోలే. 2 రోజులు బతుకులాడినా కూడా ఇవ్వలే. అయితే ఏమైంది చెప్తాను. ఏమైందంటే ఆ 113 మంది 12 మంది వేళ్ళు, నేను ఒక్కరిని పోలే. ఆ రిటర్న్ జర్నీలు ఏమైందంటే ఆ బస్సు 15 సార్లు పంచర్ అయింది. ప్రతి ఒక్కడు తిట్టడమే నన్ను. ఈ తిట్లు భరించలేక విజయవాడకు వచ్చి ట్రైన్ ఎక్కొచ్చిన. అంటే ఎట్లా మూఢనమ్మకాలు ఉంటాయి, ఎట్లా మనము కొన్నిసార్లు సరెండర్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్నిసార్లు మనకు మనమే ఆత్మను చంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఇవాళ సమాజానికి
యువకులలో చైతన్యవంతులైన విద్యావంతులలో మూఢనమ్మకాలను పోగొట్టడానికి ఒక పుస్తకం అయితే రావాలి. ఏది మూఢనమ్మకం, ఎందుకు మూఢనమ్మకం. అట్లాగే అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ చాలా దేశాలలో ఉన్న మూఢనమ్మకాల గురించి అందులో కోట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళంతా మేము అభివృద్ధి చెందిన సమాజం అని చెప్పుకుంటారు. మీ అభివృద్ధి ఎక్కడ ఏడ్చిందిరా బాబు, ఇగో ఇన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి మీ దగ్గర, ఇక్కడ అక్కడ లేదు. సౌత్ ఆఫ్రికా పోయినా నేను, అక్కడ ఉన్న మూఢనమ్మకాలు ఎక్కడా లేవు. సరే వాళ్ళంటే చాలా బ్యాక్వర్డ్ నుంచి వచ్చారు కాబట్టి కొంత కన్సిడర్ చేద్దాం. మరి అన్నిటికంటే డెవలప్ అయిన అమెరికాలో ఎందుకు మూఢనమ్మకాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమం అనేది ఇక్కడ నుంచి మొదలైంది. ఇది ఇక్కడే ఆగిపోకూడదు. ఇది గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, నగరం ప్రతి మూలన, తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఇక్కడి నుంచి కొంతమంది ఇనిషియేటివ్ తీసుకొని బ్రాంచెస్ని అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడెక్కడైతే మన యువకులు ఉన్నారో, భారతదేశ యువకులు, వాళ్ళ ద్వారా ఇది ప్రపంచం అంతా కూడా విస్తరించాలి. 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలు కొనసాగడం అనేది అది జాతికే అవమానం, మనిషి యొక్క లక్షణాలకే అది విరుద్ధం. కాబట్టి మీకు మళ్ళొకసారి సాల్యూట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమూల్యమైన సలహాలను ఇచ్చారు. మరి ఇలా ఎంతమంది మూఢనమ్మకాల మీద వ్యాసాలు రాసి పంపిస్తారు? రాస్తారా? మీరు రాస్తూనే ఉండాలి, పోస్ట్ చేస్తూనే ఉండాలి. మనలో ఒకరు కలెక్ట్ చేసి ఎడిట్ చేసి మనము నెక్స్ట్ సమావేశాలకి ఏది మూఢనమ్మకము, ఎందుకు మూఢనమ్మకం అనే పుస్తకాన్ని తీసుకొద్దాం. సరేనా? కానీ నరేష్ ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపించి ఆయనతో మాట్లాడాలనిపించి వెంటనే ఫోన్ చేసి చెప్పాను. నరేష్, మనం అనుకునేవి చాలా మంచిది, నువ్వు చెప్పిన దాంట్లో ఏది తప్పు లేదు, కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదు. మనం ఎదుటి వాడిని హర్ట్ చేయకూడదు. ఇందాక సోదరుడు నరేష్ విషయం చెప్తూ నేను నరేష్ని బాధ పెట్టారు అన్నారు. నరేష్ కూడా ఎదుటి వాడిని బాధ పెడుతున్నాడు కదా, మనం ఎందుకు బాధ పెట్టాలి? మనం ఒక ఉద్యమం చేస్తున్నాం. మన ఉద్యమాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తానికి రకరకాలుగా ఆలోచిస్తారు. అలాంటప్పుడు మనం అతి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సోదరుడు గంగులప్ప గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా దేవుడి అంటే నమ్మకం లేదు, కానీ ఆయన మాట్లాడినప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం కలిగింది. ఇవాళ నుంచి నేను పూజ చేస్తాను. దేనికి పూజ చేస్తానంటే ప్రకృతికి పూజ చేస్తాను. ఆయన పూజలు గీజలు వద్దన్నారు, కానీ ఆయన చేసేది పూజ ఒక రకంగా ఓన్లీ ప్రకృతిని నమ్మదం అన్నారు. ప్రకృతిని నమ్మని వాళ్ళకే జబ్బులు వస్తున్నాయి. మీరు చూడండి, దేవుడికి పూజ చేస్తున్నారు వాళ్ళంతా, ప్రకృతిని నమ్మట్లేదు, అందుకని వాళ్ళకి జబ్బులు వస్తున్నాయి. మనకి ప్రకృతిని నమ్మకం అంటే వేరే స్ట్రాంగ్. ప్రకృతి ఇవాళ ప్రకృతిని నమ్మితే ఈ కులాలు, మతాలు, మనుషులు, వైషమ్యాలు ఇవేమి ఉండవు. అందరం ఒకటే అనేది ప్రకృతికి అందరం మనుషులు ఇదే కదా, ఒకటే కదా. సో ఈ ప్రకృతిని నమ్మకం అనేది చేసుకోవాలి. ఇకపోతే మన జయరాజ్ అన్న ఆవేశంగా చెప్పారు, నిజమే. కానీ మీరందరూ చూడాల్సిన విషయం ఏంటంటే, మనని ఒప్పిస్తానికో మెప్పిస్తానికో మనకి అంబేద్కర్ గారి పేరు చెప్పినా, ఆయన విగ్రహం చూసిన రోమాలని ఇక్కడ కూడా ఛాతీ బయటకు వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఆ విగ్రహాలు పెట్టి మనం నోరు మూయించడానికి ట్రై చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, వాళ్ళు అంబేద్కర్ని అవసరానికి వాడుతున్నారు, సమాజానికి వాడతలేదు. అంబేద్కర్ ఆశయాన్ని ఎవరు వాళ్ళు ఆచరించట్లేదు. అంబేద్కర్ బొమ్మని మనం చూపించి మనం భయపెడతానికి ట్రై చేస్తున్నారు, లేకపోతే మనం లొంగ తీసుకుంటానికి ట్రై చేస్తున్నారు. మనం అది కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ వైషమ్యాలు లేకుండా అందరినీ కలుపుకు వెళ్ళటానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎక్కువగా సపరేట్ చేయటానికి కాదు. మొత్తం సమాజాన్ని కలుపుకోవాలి. అందరూ ఒకటే, నాకు కులాలు వద్దు, మతాలు వద్దు అంటున్నాం. అలాగే అందరినీ కలుపుకొని పోవాలి. ఆ ఉద్యమం అలా చేస్తే బాగుంటుందని ఆ రోజు నరేష్కి ఆ రోజు చెప్పాను. ఇవాళ మీ అందరి ముందు కూడా అదే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నిజంగా అంటే అన్న ఈ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి
బయట ఇట్లా సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి అంటే మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మా 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 నాన్న, మా అమ్మకు 20 years అప్పుడే మా నాన్న చనిపోయిండు. ఆమెకు పెళ్ళైన 5 yearsకే మా అక్క నేను ఇద్దరము. సో ఒక కుటుంబంలో కానీ చుట్టాలలో జనరల్గా ఊర్లలో ఉండే ఆచారం ఏంటి, భర్త లేని వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు, ఫంక్షన్లకి దూరంగా ఉండాలి, పూజలకి దూరంగా ఉండాలి అని అంటారు కదా జనరల్గా. అది చూసుకుంటూ పెరిగినాం కాబట్టి నాకు పెద్దగా పూజలు అవన్నీ నాకు వంట పట్టలేవు, మా అక్కకు తగిలే కానీ నాకు వంట పట్టలేవు. సో అట్లా నేను అట్లా చూసుకుంటూ పెరిగినా. ఇక పెళ్లి విషయానికి వస్తే మేము చాలా చిన్నప్పటి నుంచి అన్ని చూసుకుంటూ పెరిగినాము. కానీ మా అక్క పెళ్ళి మేము, మా అమ్మ, నేను ఇద్దరమే చేసినాం. ఎవ్వరు మాకు అన్నదమ్ములు లేరు, మేము ఇద్దరమే సిస్టర్స్, నాన్న లేడు. కాబట్టి అక్క పెళ్ళి నేను, అమ్మ ఇద్దరమే కలిసి నిలబడి ఏ పనైనా మేమే కలిసి చేసి పెళ్లి చేసినాము. అప్పుడు అనిపించింది ఎక్కువ ఫంక్షన్లకు పోయే వాళ్ళం కాదు, మా అక్క పెళ్ళి చెయ్యాలి. ఎట్లా చేయాలి అని అంటే బాగా చేయాలి. అయ్యో మా నాన్నటి ఇట్లా కాకపోనేమో, మాకు బాగా చేస్తుండేమో అనే ఫీలింగ్ రావద్దు అని నా బాధ్యతగా మా అక్క పెళ్ళి మంచిగా చేయాలని చెప్పి ఆమె పెళ్ళి చేసిన. ఎట్లా చేసిన తెలుసా? ఎందుకనంటే ఎక్కడైనా ఏ కులంలో అయినా కానీ ఏ మతంలో అయినా, ముఖ్యంగా మన హిందూ కల్చర్లో పెళ్ళిళ్ళకి పోతే నువ్వు ఎంత మంచిగా అన్న చేయు, నాన్ వెజ్ పెట్టినా వెజ్ పెట్టినా ఏది పెట్టినా మంచిగా బద్దెం బిర్రుగా తినిపోతారు. అన్నం కొంచెం ఉడకలేదు, ఇంకా ఉడితే బాగుండు అని అంటారు. కూరల్లో జర్ర ఉప్పు ఎక్కువైంది, కొంచెం కారం అయింది, మసాలా ఘాట్ అయింది అని అంటారు. అవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి నుంచి వినుకుంటూ పెరిగినాం కదా. మా అక్క పెళ్ళికి ఒక్క రిమార్క్ కూడా రావద్దని పెళ్లి చేసిన. చాలా బాగా చేసినాం, మంచిగా మాకున్న స్థాయిలో మాకున్న స్తోమతలో చాలా బాగా చేసినాం. కానీ చివరికి నా వంతు వస్తుంది కదా, నా పెళ్ళికి వచ్చేసరికి ఇది అంతిట్లో వేసుకోదు, ఇది కానీ అది అని చెప్పి తిక్కలేసి నాది కూడా లవ్ మ్యారేజ్. మా ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అప్పుడు 2013లో. మా ఆయన వాళ్ళు పురోహితం, వాళ్ళు బ్రాహ్మణ్స్, మేము మున్నూరు కాపు. కానీ నేను నా నేపథ్యం అంతా ఆయనకు తెలిసి కూడా నేను అంటే నా పాటలు, నా ఫీల్డ్, నేను ఎక్కడ తిరుగుతా ఎట్లుంటా అంటే మా కళారంగంలో అర్థం చేసుకునే అబ్బాయిలు చాలా మంది తక్కువ దొరుకుతారు. కానీ మా ఆయన చాలా మంచోడు. అంత పెళ్ళికి ముందే చూసింది కాబట్టి నేను చెప్పినట్టు పెళ్లి చేసుకుందాం అంటే ఓకే అన్నాడు. సో మేము కూడా సింపుల్గా 100 రూపాయలలో పెళ్లి చేసుకున్నాం. ఈడ దండలేసిరు కానీ మేము దండలు కూడా వేసుకోవాలి, సంతకాలు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాము. వీళ్ళ పెళ్లి చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నాకు ఎప్పుడు చెప్పలే, నేను ఏ ఇంటర్వ్యూలలో కూడా చెప్పలే. కానీ ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళని చూస్తుంటే చెప్పాలనిపించింది అన్న. థ్యాంక్ యూ. నాకు ఒక మెమరీ అంటే మేము ముహూర్తాలు కూడా ఏం చూసుకోవాలి, గుడ్డిగా పోయినా. ఏంటి February 14th లవర్స్ డే, ఆ రోజు చేసుకున్నాం, కథం అయిపోయింది. అట్లా చూసుకొని చేసుకున్నాం అనమాట. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెల్లెకి మౌనికకి, తమ్ముడికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ ఇద్దరికి రాబోయే రోజుల్లో మంచిగా ఉన్నత స్థాయిలో మీరు అనుకున్న లక్ష్యాలు, మీరు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ఆడబిడ్డగా మంచిగా హ్యాపీగా పిల్ల పాపలతో ఆర్థికంగా అందరికీ నేను అనుకున్న దాన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నా పెళ్ళికి మా అమ్మ ఒప్పుకోలేదు. ఎందుకంటే కులంలో ఇట్లంటారు అట్లంటారు అని చెప్పి. కానీ నేను చేసుకున్న ఆమెను ఎదురుదించి నాకు బద్ధ శత్రువు మా అమ్మనే అనుకొని, ఎందుకంటే ఆమె వద్దన్నది కాబట్టి ఆమె ముందే ఎవరికి చేయి చాపకుండా తలంచకుండా బతకాలని చెప్పి నేను చాలా కష్టపడి మా ఆయన సపోర్ట్తో ఈరోజు ఇక్కడ నిలబడ్డా. నేను ఎవరికి కూడా వీలైతే మాకు తోచితే మేము సహాయం చేస్తాం. కానీ ఇంతవరకు ఇన్నాక నరేష్ అన్న చెప్తున్నాడు, అన్న ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసి 1000 మందితో ప్రోగ్రామ్ చేసి వాట్సాప్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదన్నా. కానీ ఎవరన్నా సహాయం తీసుకుంటే, ఎవరిదన్నా హెల్ప్ తీసుకుంటే వాళ్ళు గీసిన గీత మనం దాటద్దు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. వాళ్ళకు వచ్చినప్పుడు వంగి దండాలు పెట్టాలి, నమస్కారాలు పెట్టాలి, వాళ్ళకి రాస మర్యాదలు చేయాలి, అవన్నీ చేయాలి. అవన్నీ ఎవడి వాళ్ళు అయితే మన వాళ్ళు అయితే ఇట్లా బతికేటోళ్ళకు అయితే మాట్లాడరు. నేను మాట్లాడేది అర్థమవుతుందా మీకు? సైలెంట్ ఉంటే నాకు భయం అవుతుంది. మరి మీరేం సపోర్ట్ చేస్తలేరు, మనతో అవుతుందా? కాదు కదా అన్నట్లు మాట్లాడుతుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఎవరికి చేయి ఆపకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఉన్నంతలో తిని మనం ఇంకొకరికి పెట్టే స్థాయికి ఎదగాలి. కానీ ఎవరిని చేయలేక బతుకొద్దన్నా. నేనైతే అదే సిద్ధాంతంతో బతుకుతున్నా, ఇప్పటికి కూడా బతుకుతున్నా, ఇంకా ఫ్యూచర్లో కూడా అట్లనే ఉంటా. కాబట్టి ఎవరైనా కానీ ఉన్నంతలో మీరు తమ్ముడు వాళ్ళకి ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ
అమ్మా నాన్నలకి వీలైతే వాళ్ళు ఎంత కోపం చేసుకున్నా కానీ వాళ్ళు కనీ పెంచితేనే కదా మనం ఇక్కడ ఈరోజు ఇట్లా సమాజానికి పరిచయమైనాం. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి మీరు ఆరోగ్యంగా ఎప్పుడు ఆర్థికంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మొత్తానికి మన ప్రోగ్రామ్కి వస్తే నరేష్ అన్న ఒక విషయం చెప్పాలి. నరేష్ అన్నది లవ్ మ్యారేజే కానీ నరేష్ అన్న మా జాతి అల్లుడు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సావిత్రిబాయి పూలే వారి త్యాగాలు, అంబేద్కర్ గారి గురించి కానీ చాలామంది సార్ కూడా అసలు ఎంత బాగా వాడు సార్ వాడుతుంటే నేను నా పాటను మర్చిపోయేటట్టున్నా. ఎందుకంటే ఒక క్రిస్టియన్ మతంలో ఉండి కూడా అంటే కరోనా వల్ల నేను చేంజ్ అయినా అని చెప్పింది కదా. సార్ లాగానే కరోనాతో చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు కావచ్చు. ఆ సారే ఎగ్జాంపుల్ అనిపించింది. చాలా బాగా వాడింది సార్ మీరు. ఎందుకనంటే ఓన్గా సారే రాసుకొని పాడడం అనేది చాలా గ్రేట్ కదా. నాకు రాదు. చాలా ఎంతసేపు పాడుతుంటే కూడా బోర్ వచ్చింది అసలు మనకు కదా. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మిమ్మల్ని ఈ సభలో కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి మనం తమ్ముడు రాంబాబు రాసిన పాట అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువత్తుల సమాజమా మహనీయులను, మరువత్తుల సమాజమా మహనీయులను తల్లి సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఇట్లా మీ అందరికీ తెలుసు వారి త్యాగం, వాళ్ళ త్యాగాల వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అన్నకి చాలా ఇష్టమైన పాట నరేష్ అన్నకి. నా పాట నేను ఫస్ట్ రిలీజ్ చేయగానే చాలా మంచి పాట, మహనీయుల పాట. అక్కడున్న మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ఒక 30 ఏళ్ల కింద వచ్చిన పాట. నేను అంటే అన్ని పాటలు మేము పాడుతున్న పాటలు అన్ని కొన్ని రకరకాల ఆలోచనలతో చేస్తాం. కానీ మహనీయుల పాట నేను చేసినప్పుడు అయితే ఆ పాటను నేను 30 ఏళ్ల కింద వినుకుంటూ పెరిగి అనేక సభల దగ్గర కూడా పాడుకుంటూ పెరిగిన. కానీ అసలు చాలా మందికి పెరియారు ఇప్పుడు మనకు అంటే ఈ నేపథ్యంతో ఉన్న వాళ్ళకంటే తెలుసు. కానీ ఇట్లాంటి పిల్లలకు వాళ్ళ త్యాగాలు అసలు వాళ్ళు ఎట్లుంటారనేది తెలవాలనే ఉద్దేశంతో నేను చాలా ఇష్టంతో పాడుకున్న దండబొమ్మ దీనబంధులకు పాట. అందరు మహనీయులు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పాట ఉంటుంది కానీ అందరూ ఒక దగ్గర ఒకటే పాటలో కనిపించడం అనేది ఆ ఒక్క పాట నాకు చాలా నచ్చి నేను భీమసేనని అడిగి ఆ పాట నేను మళ్ళీ రికార్డ్ చేసి వీడియో రూపంలో చిత్రీకరించి తీసుకొచ్చిన. చాలా మంచి పేరు, మంచి ఆదరణ వచ్చింది ఆ పాటకి. ఇట్లాంటి పిల్లలకి కూడా తెలవాలి పెరియార్ ఎట్లుంటారు, నారాయణ గురువు ఎట్లుంటారు అనేది. ఇట్లా పాటల రూపంలో వింటుంటే వాళ్ళ చరిత్ర, ఒక పుస్తకం చదివితే వచ్చే నాలెడ్జ్ ఒక పాట వింటే కూడా వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు చెప్పండి అంటారు అందరూ. ఉద్యమాలకు బాటలేసి పోరు పాటకు రాగమై గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోయిన రా
అందరు ఉంటారు ఇక్కడ. నాకు ముఖ్యంగా చాలా ఆత్మీయులు తమ్ముళ్ళు ఇక్కడ, లోకేష్ తమ్ముడు, నాస్తిక్, రాకేష్, వీళ్ళందరూ నేను ఈ పాట చేసినప్పుడు, ఈ చరణం వచ్చినప్పుడు తమ్ముడు మీరు రావాలి అని చెప్తే నేను భువనగిరి దగ్గర ఆదిలాబాద్లో షూటింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ ఉన్న చాలా మంది వచ్చారు. ఆ చరణంలో వీళ్ళందరూ కనబడతారు అన్నమాట. ఒక్క పిలుపుతోనే వచ్చిరంటే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. అన్న మీకు వదినమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం పాట? ఓకే, కొంచెం తగ్గింది మైక్, కొంచెం వాల్యూమ్ పెంచా. నువ్వు అట్లనే పెట్టి ఉంచు, ఓకేనా? థ్యాంక్ యూ. కొంచెం రిఫ్రెష్ కోసం జానపదం వాడుకుందాం ఒకటి, సరేనా? మీరందరూ చప్పట్లు కొట్టాలి మరి గట్టిగా. నాకేదో మీటింగ్కి వచ్చినట్టు లేదు ఇక్కడ. మిమ్మల్ని అందరు చూస్తుంటే పండగకో లేకపోతే ఫంక్షన్కో తల్లిగారింటికి వచ్చినట్టు మా అన్న ఇక్కడ స్టేజ్ మీద మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా. ఓకే, మీరందరు చప్పట్లు కొడుతూ నా పాటకి కోరస్ కూడా ఇవ్వాలి, ఓకేనా? థ్యాంక్ యూ. పలుగురాళ్ళ పాడులకి వీళ్ళతో డ్యాన్స్ చెప్పిద్దావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళతో చెప్పిద్దావా? రెడీయా? మీ అందరు డిమాండ్ పై వీళ్ళు చేస్తారు మరి, ఓకేనా? ఒక్కసారి రావాలి. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు చాలా మంది, మీరందరూ ఒక్కసారి వస్తే చిన్నగా వీళ్ళకి ఒక మెమరీ ఉంటుంది. ఇద్దామా? అమ్మాయిలు రావాలి, పిల్లలు కూడా. అరే చిక్తాలి దారా వచ్చేసి రా. అమ్మా వీళ్ళు డీజేల కన్నా ఎగురుతారా ఏంది? దా ఏం కదా మనం పెట్టుకుందా ఇప్పుడు డీజేదా. రారా ఎవరు? మీరు వస్తే పాపం వీళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటుంది కదా మంచిగా. ఈరోజు మంచిగా భద్రంగా దాచుకుంటారు వాళ్ళు. ఆడపిల్లలు రావాలి. అన్న నమస్తే. ఇప్పుడేమో అన్న రాములన్న వచ్చింది. గంధం రాములన్నకి స్వాగతం సుస్వాగతం అన్న. జై భీమ్ అన్న. అరే పిల్లలు రండి రా, దండం పెడతా పంచంగా రండి. ఆడపిల్లలు రండి, మొగోళ్ళు అంటే ఎట్లాగో రారు కానీ పిల్ల తల్లులు ఉంటాయి కూడా పిల్లల్ని దించి రండి మెల్లగా. చప్పటి బట్టల కింద కూర్చొని రెడీయా? భువనగిరి కిల్ల మీద పోరాట మావ పోరాట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వదాము గుట్టకు మొక్కులితాము. భువనగిరి కిల్ల మీద పోరాట మావ పోరాట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వదాము గుట్టకు మొక్కులితాము. భువనగిరి కిల్ల మీద భువనగిరి కిల్ల మీద భువనగిరి కిల్ల మీద భువనగిరి పలుగురాళ్ళ పాటలకి Thank you.
ఇంతకాలం అంటే మనం ఒకరిని విమర్శించడం కాదు, కానీ మూలవాసుల సాహిత్యం నిర్లక్ష్యానికి గురైంది, కళలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కళలన్నీ రాజులను కీర్తించడానికి, పాలకులను కీర్తించడానికి లేదా గుర్తింపు కోసము రకరకాలుగా బందీ అయిపోయినాయి. కానీ ప్రజల కళలు మాత్రం ప్రజలను నిత్యం ప్రేరేపిస్తూ, వాళ్ళ సమస్యల్ని ప్రతిబింబిస్తూ, వాళ్ళ బతుకులో బతుకై, వాళ్ళ బతుకులో ఒక కంచంలో మెతుకై అవి కలకాలం నిలిచిపోయాయి. మరి అలాంటి పల్లెల పాటలని, పల్లెల బతుకులని చూపించినటువంటి మనందరికీ ఒక తాత, మనందరికీ ఒక తండ్రి, ఒక యుద్ధ నౌక గద్దరన్న గారి కూతురు. వ్యక్తిగతంగా కూడా తాను ఉన్నత చదువులు చదివి PhD చేసినటువంటి, డాక్టరేట్ పొందినటువంటి ఒక మంచి మహిళ. మరి తాను రాజకీయ పార్టీ కాంగ్రెస్తో ముందుకు సాగిన ప్రజలు అక్కను కాంగ్రెస్ మనిషిగా చూడలే, అసెంబ్లీకి పంపించలే. కానీ ఆ అక్క వచ్చినటువంటి నేపథ్యంలో తనని వెతుక్కుంటూ సాంస్కృతిక సారథి అంటే అన్ని జిల్లాల్లో ఉన్న మన కళాకారులకి ఒక పెద్దన్నలాగా, ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా వాళ్ళని కళాకారులను కాపాడుకునే బాధ్యత అక్క మీద ఉంది. ఇంకా ప్రజల్లో ఉన్న కళల్ని గుర్తిస్తూ వెలికి తీసే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకి అక్కడ ఎందుకు పిలిచారంటే, రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాల మీద కళాజాతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జాగృతి పోలీసు కళా బృందాలు కళాజాతలు నిర్వహిస్తున్నారు, కానీ పోలీసులు సమావేశం పెడితే ప్రజలు హార్ట్ఫుల్గా రారు. సిఐసారో SIసారో పిలిచిన వచ్చి పోతారు. ప్రజలకి ప్రభుత్వము ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమకాలు ప్రజా కార్యక్రమాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇంతకాలం ఆయా జిల్లాలో ఉన్న కళాకారులను పార్టీల యొక్క పథకాల ప్రచారానికి వాడుకున్నారు తప్ప కళని వెలకెత్తేయడానికి కానీ, కళాకారులని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కానీ, వాళ్ళకు నాయకత్వం ఇవ్వడానికి కానీ, లేదా ప్రజా సమస్యల మీద వాళ్ళను కనెక్ట్ చేయడానికి కానీ జరగాల్సినంత ప్రయత్నం జరగలేదని నేను భావిస్తున్నాను. అక్కలాంటి వాళ్ళు తలుచుకుంటే పల్లెల్లో ఉన్న కళాకారులను గుర్తించడం కానీ, ఇప్పుడున్న కళాకారుల యొక్క ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించడం కానీ, అవకాశం ఉంటే ఆ కళాకారులకి మా టీం సపోర్ట్తో ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా సారథిలో ఉన్న ప్రతి కళాకారుని ఒక సైకాలజిస్ట్గా నేను, మా బృందం అక్కకు అసిస్టెంట్లుగా, రీసెర్చ్ పర్సన్స్గా సేవలు అందిస్తాం. మా దగ్గర 400 మంది మ్యూజిషియన్స్ ట్రైన్డ్ అయ్యి ప్రజల్ని మూఢనమ్మకాల నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన సాంస్కృతిక సారథిలో వాళ్ళకు ఉద్యోగాలు ఏమని అడగట్లేదు మేము. అద్దు, మాకు ఉద్యోగాలు అద్దు, మనకు ఉద్యోగాలు కావాలా? మేము స్వతంత్రులుగా ఉండాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, డబ్బు సంపాదించి మేము ఇండిపెండెంట్గానే ఉండాలా? అలా అని మొత్తమే ఉద్యోగాలు అద్దనం, ఉద్యోగాలు మమ్మల్ని ఎత్తుకుంటూ రావాలా? అవునా కాదా? దానికోసం 10,000 ఇవ్వాలని దారిపోయాం. సో కళాకారుల అందరికీ మూఢనమ్మకాల పుట్టుకలు ఏంటి, అవి ఎలా పరిణామం చెందుతున్నాయి, ఎలా మనుషులను చంపేస్తున్నాయి అనే విషయం మీద 33 జిల్లాలలో ఉన్న కళాకారులందరికీ ఓ శిక్షణ తరగతులు పెడితే మన భారం తగ్గుతుంది. నిజమా కాదా? సో ఇప్పుడు అక్కడ ఎందుకు పిలిచినో దాని వెనకాల కుట్ర మీకు అర్థమైందా? సో మనము మన ఊళ్ళలో ఉన్న గాయకులను, కళాకారులను ఇక్కడ పిలిస్తే తప్పుగా అనుకోవద్దు. మాకు వెహికల్ పెడతావా, మధ్యలో బువ్వ పెడతావా, పోగా 500 1000 ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు. ఆఖరికి 500 1000 ఇవ్వకుండా నీవే ప్రేమకు దత్తని బస్ కిరాయిలు ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు. నిజమేనా? నిజమా కాదా? మరి వాళ్ళకే నేర్పిస్తే అయిపోద్ది కదా. మనం ఓ 50 మ్యాజిక్లు మనం ఆ కళాకారులకు నేర్పిస్తే ఆ ఊళ్ళకి పోయినాక వాళ్ళే నమ్మకాలు నేర్పిస్తారు కదా. కాబట్టి ఒకసారి లింబాద్రి సార్ నాతో అన్నాడు, ఇక్కడ మన ఆడిట్ సెల్కి ఉన్నప్పుడు, నరేష్, ఏ సమస్యనైనా గుర్తించి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. గుర్తుందా సార్? సమస్య ఎవడైనా చెప్తాడు, దాని పరిష్కారాలను కనిపెట్టగలగాలి. ఆ పరిష్కారం ఎక్కడుందో గుర్తించి బాధ్యతను వాళ్ళకు తెలియజేసి వాళ్ళను తట్టి లేపే మొదటి పని పెట్టుకో. ఆకలితో ఉన్నోళ్ళకి నువ్వు పెట్టాలనుకుంటే అడుక్కొచ్చి పెట్టాలి, లేదా కష్టపడి దాచిని పెట్టాలి. కానీ పెట్టే శక్తి ఉన్నవాడితో పెట్టిస్తే
పెట్టాల్సిన బాధ్యతల వాడికి వాడి బాధ్యతను గుర్తు చేస్తే నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ చేసినట్టు అని చెప్పాడు సార్. కాబట్టి రథసారథిగా ఉన్న అక్క రానున్న రోజుల్లో అసెంబ్లీ సారథి, పార్లమెంటు సారథి కూడా కావాలని కోరుతూ ఇప్పుడు అక్క మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. జూపాక సేన వచ్చారు, జూపాక శివ గారు వచ్చారు. అన్నని సాధారణంగా మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తారు. శివన్ ఎక్కడ అట్లాగే నాకు గురువు, ప్రియమైన నాయకుడు, భారత చరిత్రలో దళితులు ఉద్యోగం కోసం అడుక్కోవద్దు, మనమే ఉద్యోగం ఇవ్వాలని ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మన రవణ గారికి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అక్కలకందరికీ, మీ చెల్లి, మీ వెన్నెల తరఫున వందనాలు. వేదిక మీదున్న అందరికి వందనాలు చెప్పారు, మరి మాకేది అని అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంత పవర్ఫుల్లో వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా అంతే పవర్ఫుల్. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ పవర్ ఉంది, మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ముందున్న అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ మీ చెల్లి తరఫున, వెన్నెల తరఫున వందనాలు. ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలో చెప్పొచ్చు. ఆమె వేసిన బాటలు, ఆమె కష్టం, ఆమె కన్నీళ్ళు, ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈరోజు ఉండగలిగాను. ఈరోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నా అంటే, నేను చదువుకున్న చదువు అంటే, భారతదేశంలో నాలాంటి వాళ్ళకు జీవితం ఇచ్చింది అంటే ఆమె జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు అని నేను మనసు నిండా నమ్ముతున్నాను, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను గద్దరన్న చెప్పిందే చెప్తాను. చెప్పానా? గద్దరన్న ఏదైనా పాట రూపంలో చెప్తారు. ఆ పాట నేను ఆయన ఎక్కడ పోతే ఆ ఇన్సిడెంట్గా పాట రాసేసి పాడతారు. ఈ పాట రికార్డ్ కాలేదు. సో ఆ పాటనే తను సావిత్రమ్మ గురించి ఏమి చెప్పాడో ఆ 2-3 అక్షరాల్ని మీకు వినిపిస్తాను. పెంట కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, ఏడ మొలసింది? పెంట కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి మాలించింది. పెంట కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి మాలించింది. అందులోన ఒక పువ్వు పరిమళం చల్లింది, అందులోన ఒక పువ్వు పరిమళం చల్లింది. ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది, ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది. మెల్ల మెల్లగా పల్లె పంట, మెల్ల మెల్లగా పల్లె పంట కుప్పకొచ్చింది, మెల్లె మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది. ఆ పరిమళం చల్లే మల్లె పువ్వు పేరు అడిగింది, ఆ పరిమళం చల్లే మల్లె పువ్వు పేరు అడిగింది. ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మా, ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మా, ఆ పువ్వు పేరే మహాత్మా పులేనంటమ్మా. దీనికి అంటే గొప్ప నిర్వచనం మనం సావిత్రి గారికి అంకితం చేయాలనుకుంటాం. అట్లాగే ఈ వేదిక మీద నుంచి నేను చాలా చిన్నదాన్ని, నరేషన్కి చెప్పడానికి, పెద్దలకు చెప్పడానికి, మీకు చెప్పడానికి. కానీ నెక్స్ట్ టైం మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం సావిత్రిబాయి పులేకి కానీ, ఉద్యమకారులు ఉన్న స్త్రీలకు కానీ, జీవితం అంకితం చేస్తున్న స్త్రీలకు కానీ, మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న వెనకలుండి నడుపుతున్న అమ్మలకు, అక్కలకు కానీ మనం ఏదైనా నివాళి అర్పిస్తున్నామంటే, వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే, అన్న నరేష్ మన మీటింగ్లో ఇక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 100 మంది స్త్రీలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేదిక మీద 10 మంది అన్నలు ఉంటే, 10 మంది అక్కలు ఉంటే, అదే మనం సావిత్రిబాయి పులే గారికి ఇచ్చే ఒక నివాళి అని నేను అనుకుంటున్నాను.
ఇప్పుడున్న సమయంలో ఒక 190 ఇయర్స్ అబోవ్ అంటే 196 ఇయర్స్ అబోవ్ సావిత్రిగా మన భారతదేశ స్త్రీల బతుకుల్ని మార్చాలని యుద్ధాన్ని మొదలుపెట్టింది. 190 పైగా సంవత్సరాలు అవుతున్నా కానీ స్త్రీల బతుకు ఇంకా అట్టడునే ఉంది. సో మన బాధ్యత ఏంటంటే మన చెల్లెల్ని, మన బిడ్డల్ని, మన స్త్రీలని కాపాడుకోవాలంటే మరొకసారి మనకు చరిత్ర తెలుసు, ప్రస్తుతం తెలుసు, రానున్నది ఏమి చేయాలని మనం ఒక నిర్దిష్టగా ముందుకెళ్ళాలని, ఏమి చేయాలనేది మనం రానున్న యువతకు మనం చెప్పాలన్న బాధ్యత మనకు ఎంతగానో ఉంది. అందుకే దానికి సంబంధించింది కూడా ఒక చిన్న పాట రూపంలో పాడి మీకు ముగిస్తాను. మొదటి పాట గద్దరన్న రాసింది, రెండో పాట గద్దరన్న పాటని ఇక్కడక్కడ అక్కడిక్కడ పెట్టి నేను రాసి మా అక్కల కోసం అంకితం చేస్తున్నాను. కలిసిపోదామా, కలుద్దామా మళ్ళొకసారి, కలుద్దామా మళ్ళొకసారి, కలిసిపోదామా మనం నడసిపోదామా, నడసిపోదామా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, కలిసిపోదామా మనం నడసిపోదామా, నడసిపోదామా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కాలే గుండెల్లోన మంటలవుదమా, పెనుమంటలవుదమా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా అవమానం అణచివేతను అంతం చేద్దామా, అవమానం అణచివేతను అంతం చేద్దామా, దాని పొందబెడదామా, రానమ్మ సావిత్రమ్మ వారసులవుదమా, వీర వనితలవుదమా, బలె బలె కలిసిపోదమా మనం నడిసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా నీచుల కన్నుల్లోన కారం జల్దమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా మనం కత్తులవుదమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా మనం కత్తులవుదమా, దోపిడి గుండెల్లో నా గుణపురం, దోపిడి గుండెల్లో నా గుణమవుదమా, పెనుబాబులవుదమా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా సమాజానికి సంగమవుదమా, సమాజానికి సంగమవుదమా, సంఘటితమవుదమా, సమాజానికి సంగమవుదమా, సంఘటితమవుదమా రాజ్యాధికారం కోసం, దేనికోసం రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, మనం పయనమైదామా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతకాలం అంటే మనం ఒకరిని విమర్శించడం కాదు కానీ మూలవాసుల సాహిత్యం నిర్లక్ష్యానికి గురైంది, కళలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కళలన్నీ రాజులను కీర్తించడానికి, పాలకులను కీర్తించడానికి లేదా గుర్తింపు కోసము రకరకాలుగా బందీ అయిపోయినాయి. కానీ ప్రజల కళలు మాత్రం ప్రజలను నిత్యం ప్రేరేపిస్తూ వాళ్ళ సమస్యల్ని ప్రతిబింబిస్తూ వాళ్ళ బతుకులో బతుకై, వాళ్ళ బతుకులో ఒక కంచంలో మెతుకై అవి కలకాలం నిలిచిపోయాయి.
మరి అలాంటి పల్లెల పాటలని, పల్లెల బతుకులని చూపించినటువంటి మనందరికీ ఒక తాత, మనందరికీ ఒక తండ్రి, ఒక యుద్ధ నౌక గద్దరన్న గారి కూతురు. వ్యక్తిగతంగా కూడా తాను ఉన్నత చదువులు చదివి పిహెచ్డి చేసినటువంటి, డాక్టరేట్ పొందినటువంటి ఒక మంచి మహిళ. మరి తాను రాజకీయ పార్టీ కాంగ్రెస్తో ముందుకు సాగిన ప్రజలు అక్కను కాంగ్రెస్ మనిషిగా చూడలే, అసెంబ్లీకి పంపించలే. కానీ ఆ అక్క వచ్చినటువంటి నేపథ్యంలో తనని వెతుక్కుంటూ సాంస్కృతిక సారథి అంటే అన్ని జిల్లాల్లో ఉన్న మన కళాకారులకి ఒక పెద్దన్నలాగా, ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా వాళ్ళని కళాకారులను కాపాడుకునే బాధ్యత అక్క మీద ఉంది. ఇంకా ప్రజల్లో ఉన్న కళల్ని గుర్తిస్తూ వెలికి తీసే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకి అక్కడ ఎందుకు పిలిచారంటే రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాల మీద కళాజాతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జాగృతి పోలీసు కళా బృందాలు కళాజాతలు నిర్వహిస్తున్నారు. కానీ పోలీసులు సమావేశం పెడితే ప్రజలు హార్ట్ఫుల్గా రారు. సిఐసారో ఎస్ఐసారో పిలిచిన వచ్చి పోతారు. ప్రజలకి ప్రభుత్వము ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమకాలు ప్రజా కార్యక్రమాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇంతకాలం ఆయా జిల్లాల్లో ఉన్న కళాకారులను పార్టీల యొక్క పథకాల ప్రచారానికి వాడుకున్నారు తప్ప కళని వెలికెత్తీయడానికి కానీ, కళాకారులని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కానీ, వాళ్ళకు నాయకత్వం ఇవ్వడానికి కానీ, లేదా ప్రజా సమస్యల మీద వాళ్ళను కనెక్ట్ చేయడానికి కానీ జరగాల్సినంత ప్రయత్నం జరగలేదని నేను భావిస్తున్నాను. అక్కలాంటి వాళ్ళు తలుచుకుంటే పల్లెల్లో ఉన్న కళాకారులను గుర్తించడం కానీ, ఇప్పుడున్న కళాకారుల యొక్క ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించడం కానీ, అవకాశం ఉంటే ఆ కళాకారులకి మా టీం సపోర్ట్తో ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా సారథిలో ఉన్న ప్రతి కళాకారుని ఒక సైకాలజిస్ట్గా నేను, మా బృందం అక్కకు అసిస్టెంట్లుగా, రీసెర్చ్ పర్సన్స్గా సేవలు అందిస్తాం. మా దగ్గర 400 మంది మ్యూజిషియన్స్ ట్రైన్డ్ అయ్యి ప్రజల్ని మూఢనమ్మకాల నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన సాంస్కృతిక సారథిలో వాళ్ళకు ఉద్యోగాలు ఏమని అడగట్లేదు మేము. అద్దు, మాకు ఉద్యోగాలు అద్దు. మనకు ఉద్యోగాలు కావాలా? మేము స్వతంత్రులుగా ఉండాలి, వ్యాపారాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, డబ్బు సంపాదించి మేము ఇండిపెండెంట్గానే ఉండాలి. అలా అని మొత్తమే ఉద్యోగాలు అద్దనం, ఉద్యోగాలు మమ్మల్ని ఎత్తుకుంటూ రావాలా? అవునా కాదా? దానికోసం 10 ఏళ్ళు ఇవ్వనని దారిపోయాం. సో కళాకారుల అందరికీ మూఢనమ్మకాల పుట్టుకలు ఏంటి, అవి ఎలా పరిణామం చెందుతున్నాయి, ఎలా మనుషులను చంపేస్తున్నాయి అనే విషయం మీద 33 జిల్లాలలో ఉన్న కళాకారులందరికీ శిక్షణ తరగతులు పెడితే మన భారం తగ్గుతుంది. నిజమా కాదా? సో ఇప్పుడు అక్కడ ఎందుకు పిలిచినా దాని వెనకాల కుట్ర మీకు అర్థమైందా? సో మనము మన ఊళ్ళలో ఉన్న గాయకులను, కళాకారులను ఇక్కడ వెళ్తే తప్పుగా అనుకోవద్దు. మాకు వెహికల్ పెడతావా, మధ్యలో బువ్వ పెడతావా, పోగా 500 1000 ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు. ఆఖరికి 500 1000 ఇవ్వకుండా నీవే ప్రేమకు దత్త కానీ బస్ కిరాయిలు ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు. నిజమేనా? నిజమా కాదా? మరి వాళ్ళకే నేర్పిస్తే అయిపోద్ది కదా. మనం 50 మ్యాజిక్లు మనం ఆ కళాకారులకు నేర్పిస్తే ఆ ఊళ్ళకి పోయినాక వాళ్ళే నమ్మకాలు నేర్పిస్తారు కదా. కాబట్టి ఒకసారి లింబాద్రి సార్ నాతో అన్నాడు, ఇక్కడ మన ఆడిట్ సెల్కి ఉన్నప్పుడు, నరేష్, ఏ సమస్యనైనా గుర్తించి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. గుర్తుందా సార్? సమస్య ఎవడైనా చెప్తాడు, దాని పరిష్కారాలను కనిపెట్టగలగాలి. ఆ పరిష్కారం ఎక్కడుందో గుర్తించి బాధ్యతను వాళ్ళకు తెలియజేసి వాళ్ళను తట్టి లేపే మొదటి పని పెట్టుకో. ఆకలితో ఉన్న వాళ్ళకి నువ్వు పెట్టాలనుకుంటే అడుక్కొచ్చి పెట్టాలి, లేదా కష్టపడి దాచిని పెట్టాలి. కానీ పెట్టే శక్తి ఉన్నవాడితో పెట్టిస్తే, పెట్టాల్సిన బాధ్యత ఉన్నవాడికి వాడి బాధ్యతను గుర్తు చేస్తే నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ చేసినట్టు అని చెప్పాడు సార్. కాబట్టి రథసారథిగా ఉన్న అక్క రానున్న రోజుల్లో అసెంబ్లీ సారథి, పార్లమెంటు సారథి కూడా కావాలని కోరుతూ ఇప్పుడు అక్క మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. జూపాక శివ గారు వచ్చారు.
అమ్మని సాధారణంగా మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తాను. శివన్న ఎక్కడ అన్న అట్లాగే నాకు గురువు, ప్రియమైన నాయకుడు, భారత చరిత్రలో దళితులు ఉద్యమం కోసం అడుక్కోవద్దు, మనమే ఉద్యమం ఇవ్వాలని ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మన రవణ గారికి ప్రత్యేక వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అక్కలకందరికీ మీ చెల్లి, మీ వెన్నెల తరఫున వందనాలు. వేదిక మీదున్న అందరికి వందనాలు చెప్పారు, మరి మాకేది అని అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు ఎంత పవర్ఫుల్లో వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా అంతే పవర్ఫుల్. మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ పవర్ ఉంది, మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ముందున్న అన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలకు అందరికీ మీ చెల్లి తరఫున, వెన్నెల తరఫున వందనాలు. ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలో చెప్పొచ్చు. ఆమె వేసిన బాటలు, ఆమె కష్టం, ఆమె కన్నీళ్ళు, ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈరోజు ఉండగలిగాను. ఈరోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నా అంటే, నేను చదువుకున్న చదువు అంటే, భారతదేశంలో నాలాంటి వాళ్ళకు జీవితం ఇచ్చింది అంటే ఆమె జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు అని నేను మనసు నిండా నమ్ముతున్నాను, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను గద్దరన్న చెప్పిందే చెప్తాను. చెప్పానా? గద్దరన్న ఏదైనా పాట రూపంలో చెప్తారు. ఆ పాట ఆయన ఎక్కడ పోతే ఆ ఇన్సిడెంట్గా పాట రాసేసి పాడతారు. ఈ పాట రికార్డ్ కాలేదు. సో ఆ పాటనే తను సావిత్రమ్మ గురించి ఏమి చెప్పాడో ఆ 2-3 అక్షరాల్ని మీకు వినిపిస్తాను. పెండా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది. ఏడ మొలసింది? పెండా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి మాలించింది. పెండా కుప్ప మీద మల్లె చెట్టు మొలసింది, గుల్లేడన్ని పూలు పూసి మాలించింది. అందులోన ఒక పువ్వు పరిమళం చల్లింది, అందులోన ఒక పువ్వు పరిమళం చల్లింది. ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది, ఆ పరిమళంతోనే పల్లె అంత లేసి నడిసింది. మెల్ల మెల్లగా పల్లె పంట, మెల్ల మెల్లగా పల్లె పంట కుప్పకొచ్చింది. మెల్లె మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది. ఆ పరిమళం చల్లే మల్లె పువ్వు పేరు అడిగింది, ఆ పరిమళం చల్లే మల్లె పువ్వు పేరు అడిగింది. ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మ, ఆ పువ్వు పేరే సావిత్రి పులేనంటమ్మ, ఆ పువ్వు పేరే మహాత్మా పులేనంటమ్మ. దీనికి అంటే గొప్ప నిర్వచనం మనం సావిత్రి గారికి అంకితం చేయలేమనుకుంటా. అట్లాగే ఈ వేదిక మీద నుంచి నేను చాలా చిన్నదాన్ని, నరేష్ అన్నకు చెప్పడానికి, పెద్దలకు చెప్పడానికి, మీకు చెప్పడానికి. కానీ నెక్స్ట్ టైం మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం సావిత్రిబాయి పులేకి కానీ, ఉద్యమకారులు ఉన్న స్త్రీలకు కానీ, జీవితం అంకితం చేస్తున్న స్త్రీలకు కానీ, మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న వెనకలుండి నడుపుతున్న అమ్మలకు, అక్కలకు కానీ మనం ఏదైనా నివాళి అర్పిస్తున్నామంటే, వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే, అన్న నరేష్ అన్న మన మీటింగ్లో ఇక్కడ 100 మంది ఉంటే ఇక్కడ 100 మంది స్త్రీలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. వేదిక మీద 10 మంది అన్నలు ఉంటే, 10 మంది అక్కలు ఉంటే, అదే మనం సావిత్రిబాయి పులే గారికి ఇచ్చే ఒక నివాళి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న సమయంలో ఒక 190 years above, అంటే 196 years above సావిత్రిగా మన భారతదేశ స్త్రీల బతుకుల్ని మార్చాలని యుద్ధాన్ని మొదలుపెట్టింది. 190 పైగా సంవత్సరాలు అవుతున్నా కానీ స్త్రీల బతుకు ఇంకా అట్టడునే ఉంది. సో మన బాధ్యత ఏంటంటే, మన చెల్లెల్ని, మన బిడ్డల్ని, మన స్త్రీలని కాపాడుకోవాలంటే
మరొక్కసారి మనకు చరిత్ర తెలుసు, ప్రస్తుతం తెలుసు, రానున్నది ఏమి చేయాలని మనం ఒక నిర్దిష్టగా ముందుకెళ్ళాలని, ఏమి చేయాలనేది మనం రానున్న యువతకు మనం చెప్పాలన్న బాధ్యత మనకు ఎంతగానో ఉంది. అందుకే దానికి సంబంధించింది కూడా ఒక చిన్న పాట రూపంలో పాడి మీకు ముగిస్తాను. మొదటి పాట గద్దరన్న రాసింది, రెండో పాట గద్దరన్న పాటని ఇక్కడక్కడ అక్కడిక్కడ పెట్టి నేను రాసి మా అక్కల కోసం అంకితం చేస్తున్నాను. కలిసిపోదామా, కలుద్దామా మళ్ళొకసారి, కలుద్దామా మళ్ళొకసారి, కలిసిపోదామా మనం నడసిపోదామా, నడసిపోదామా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా, కలిసిపోదామా మనం నడసిపోదామా, నడసిపోదామా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం కాంతులవుదమా, కాలే గుండెల్లోన మంటలవుదమా, పెనుమంటలవుదమా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా అవమానం అణచివేతను అంతం చేద్దామా, అవమానం అణచివేతను అంతం చేద్దామా, దాని పొందబెడదామా, రానమ్మ సావిత్రమ్మ వారసులవుదమా, వీర వనితలవుదమా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా నీచుల కన్నుల్లోన కారం జల్దమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా మనం కత్తులవుదమా, నీచుల కన్నుల్లోన కారం జల్దమా మనం కత్తులవుదమా, దోపిడి గుండెల్లో నా గురుపురం, దోపిడి గుండెల్లో నా గుణమవుదమా, పెనుబాబులవుదమా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, ముందుకెళ్దామా సమాజానికి సంగమవుదమా, సమాజానికి సంగమవుదమా, సంఘటితమవుదమా, సమాజానికి సంగమవుదమా, సంఘటితమవుదమా రాజ్యాధికారం కోసం, దేనికోసం రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, రాజ్యాధికారం కోసం రణం చేద్దామా, మనం యుద్ధం చేద్దామా, బలె బలె కలిసిపోదమా మనం నడసిపోదమా, నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా, మనం పయనమైదామా. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. అనేటువంటిది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బలంగా పెరుగుతున్నటువంటి రోజులో మనం ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రెండవది, సరిగ్గా మనం అప్పుడు కూడా చూస్తే ఇది ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా 1848లో ఈ దేశంలో అమ్మాయిలకు, స్త్రీలకు చదువు నేర్పాలి, శూద్రులకు చదువు నేర్పాలి, అంటరాని కులాలు చదువుకోవాలి అనేటువంటి భావన రావడం. అది భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే దేవచ్చు, అట్లాగే అమెరికాలో చర్చిలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడినటువంటి రోజు కావచ్చు, అట్లాగే ఈ ప్రపంచాన్ని మార్చాలి, పీడలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలని కార్ల్ మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కూడా అప్పుడే రిలీజ్ కావడం, అప్పుడే ప్రజలకు అందటం జరుగుతుంది.
ఈ రెండు విషయాలను మనకు ఎందుకు ఆలోచించాలి అంటే ఇన్ని రోజుల తర్వాత కూడా ఏ మార్పులు అయితే కావాలని కోరుకున్నారో అది కార్ల్ మార్క్స్ రాసినటువంటి మేనిఫెస్టో కావచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే భారత సమాజాన్ని, భారత సామాజిక వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను, భారతదేశంలో ఉన్నటువంటి అణచివేతను, భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలను వీటన్నిటిని పరిశీలించి ఇందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి చైతన్యం చేసి ఇది మారాలి అనేటువంటి ఒక సామాజిక విప్లవాన్ని, ఒక సాంఘిక విప్లవానికి పునాదులు వేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే. అందులో మొట్టమొదటి ఈ భారతదేశంలో స్త్రీ టీచర్ అయినటువంటి సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను భావిస్తాను. ఈ కాంటెక్స్ట్ లో విశ్వవిద్యాలయాలు, ఈ యువకులంతా కూడా ఆ యొక్క అంబేద్కర్ పూలే ఆలోచన ధారణ ఇంకా అర్థం చేసుకొని అది ప్రజలందరికీ కూడా చేరేటట్టుగా, ప్రజలు కూడా ఆ జీవన విధానంతో, ఆ ఆలోచన ధారతో బతికేటువంటి పద్ధతుల్ని మనం చేయగలిగితే తప్పకుండా సమాజం మారుతుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ నరేష్ చాలా చెప్పాడు. నాకు చాలా ఆనందమైనటువంటి అంశం ఏంటంటే చాలా మంది చదువుకుంటారు, చదువుకు తన క్యారియర్కి, చదువుకు తన నిబద్ధతకి ఎక్కడ పొంతన ఉండదు. కానీ నరేష్ ఎంఏ చదువుకున్నప్పుడు ఏ భావజాలంతో ఉన్నాడో 10 ఏళ్ల తర్వాత పిహెచ్డి కూడా అదే భావజాలంతో చేశాడు. ఆయన పిహెచ్డి బహుశా ఎందుకు ప్లేగరిజం లేదు, ఎందుకు ప్లేగరిజం తక్కువన్నది అని అంటే బహుశా ఎవరు ఈ మూఢనమ్మకాల మీద పిహెచ్డి చేసి ఉండరు. కాబట్టి ఎక్కడ రెఫరెన్స్ చేసి కాపీ చేద్దామంటే అవకాశం లేదు. మన సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రత్యక్షంగా పరిశీలన చేసి తన జీవితానుభవంతో తన చుట్టూ ఉన్నటువంటి సమాజ అనుభవాలన్నింటినీ కూడా చేసుకొని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి దాన్ని అన్వయించుకొని ఒక చక్కటి పరిశోధన పత్రాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అందించారు. అట్లా ఆ నిబద్ధతను, తను చేస్తున్నటువంటి పనిని తన ఎకడమిక్స్లోకి మలుచుకొని అది సమాజానికి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో నరేష్ అభినందనీయుడు. అట్లాగే ఆయన జీవిత సహచరుని కూడా అభినందనీయురాలు. వాళ్ళ సభ్యులందరూ కూడా నాకు చాలా దగ్గరి మిత్రులు. కాబట్టి ఇలాంటి సమావేశం తప్పకుండా అంబేద్కరిజాన్ని, పూలేయిజాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజ మార్పుకు ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఓపికతో ఉన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జై.